భయ్యా సన్నీ యాదవ్ ఫస్ట్ రైడ్ చేసినప్పుడు నాన్ వెజ్ నాకు యూట్యూబ్ ఛానల్ అంటే కూడా తెలియదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ప్రతిసారి నాన్ వెజ్ చెప్పి నాన్ అరే పూగా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముంగట రారా నేను లాల్బాబు ఇంటర్వ్యూ చేస్తావు, నువ్వు మా ముంగట రా. ఓవర్ యాక్షన్ ఇద్దరు మీమర్సా, యాక్టర్సా, యాంకర్సా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మేమిద్దరము ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అన్వేష్ గురించి రకరకాలుగా నడుస్తూ ఉంది, యూట్యూబ్ మొత్తం హల్చల్ జరుగుతుంది. అవునా? అబ్బా, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతాం, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం. నాన్ వెజ్ గురించి చెప్తున్నా. ఎవడి గిఫ్ట్ గాడు ఎంత ఇచ్చావు? దోస్తులు ఎవరైతే ఉన్నారో ఈ దోస్తులు కూడా చేసింది కదా, నువ్వు ఎవరెవరికైతే సపోర్ట్ చేసావు వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్, మరి వాళ్ళ లాలిపాప్ చేస్తున్నావు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. ఇగో ఉమా గురించి చెప్పాలంటే నాకు ఉమాకు అంత పరిచయం లేదు, రవితో కూడా నాకు అంత పరిచయం లేదు. తెలీదురా, తెలిసినా చెప్పను. భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బేసిక్ గా మాకు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి అప్పుడు ఏం పీకడానికి ఇంకోసారి తెలంగాణ భాషలో మాట్లాడితే గుర్తవుతుందా నాన్ వెజ్ చెప్తున్నా. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. తెలంగాణలో అంటే నీకు అంత చిన్న చూపులే కనిపిస్తున్నారు గాడిది. వాడు ఏం చేస్తాడు అనుకున్నాను అదే చేశాడు. ఒక దగ్గర కూర్చొని నిమ్మలంగా కూర్చొని మాట్లాడుతుంటాడు, అవి మిలియన్స్ లో అవుతున్నాయి. అట్లుంటది మనతోని. ప్రతి దేశంలో ఒక అమ్మాయి కంపల్సరీ ఉంటది. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు. ఇప్పుడు మేము రియాక్ట్ అవ్వలేదు అనుకో, మనోడు ప్రతిసారి వ్యూస్ తగ్గిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది.